కార్పొరేటర్ జితేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. జితేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. జితేంద్ర గారు, వాస్తవంగా ఈ నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజీ వ్యవహారం వాస్తవంగా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత దుమారం అయిద్దన్న విషయాన్ని, దీన్ని యువత కానివ్వండి, అనేక రాజకీయ పక్షాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, చివరికి ఈ విధంగా ఇంత దూరం వచ్చిందన్న మ్యాటర్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే 2024లోనే నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఇలాంటి కఠిన చట్టాలు, ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అప్పుడే పెట్టినట్టయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. చివరికి అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన సెల్ఫీ వీడియో పెట్టినంత పరిస్థితి వచ్చిందంటే, పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత ఎందుకు ఈ విధంగా చేశారు? ముందే దీనికి సంబంధించిన విషయంలో సరైనటువంటి చర్యలు కానివ్వండి, లేదా ఆ జరిగినటువంటి నీటి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పరిస్థితి దూరం వచ్చేది కాదు కదా, ఏమంటారు? ప్యానలిస్టులు ఉన్న రామచంద్ర గౌడ్ గారికి మరియు మీకు అందరికీ మెగా 9 టీవీ వారికి కూడా, అందరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ అంటే ఇట్లాంటి సంఘటన జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఒక ఎట్లున్నాయంటే, ఇది మేకవర్ణం లచ్చి పులి గాండ్రించింది అన్నట్టు వీళ్ళు చూపించేది మేము అంతా, వీళ్ళు చేసేదంతా కూడా ఒక పేపర్ని లీక్ మీద, అంటే నీట్ పేపర్ ఏదైతే ఎగ్జామ్ గురించి మాట్లాడేందుకు వచ్చి, మీకు భారతదేశ చరిత్రలో ఇట్లాంటిది ప్రొటెస్ట్ ఎప్పుడు జరగలేదు. ఇట్లాంటి వరస్ట్ ప్రొటెస్ట్ కూడా మేము చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే మాట్లాడాల్సింది దేని మీద మాట్లాడాలి? నీట్ అనే ఎగ్జామ్ మీద మాట్లాడాలి, లేకపోతే రాజీనామా మీద మాట్లాడాలి, లేకపోతే ఏం జరిగిందని తెలుసుకునేందుకు అదన్నా మాట్లాడాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంది? నీట్ అనే ముసుగుల దేశ విద్రోహ శక్తులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇలా ఒకరు పోయి సోనం గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రకాష్ గారు మాట్లాడతారు, పోయి మేము జై శ్రీరామ్ అనము అని ఆయన మాట్లాడతాడు. ఇంకా వేరే ఈ కామెడీ వాళ్ళని, ఈ కార్టూన్లను కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇచ్చి మైక్లు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళేం మాట్లాడిండ్రు? సీత నీత అనుకుంటా మాట్లాడిండ్రు. అంటే ఇవన్నీ కూడా ఏడికి చూపిస్తుంది ఇదంతా? అంటే దే వేర్ వెరీ మచ్ ప్లాన్. మేము ఈ నీట్ ముసుగులో మేము ఏదైనా చేస్తాము, మేము ఏది చేసినా కూడా చూసుకుంటే ఏరుతుంది గవర్నమెంట్ అని చెప్పి చూసుకుంటే ఏరింది. ఇవాళ మీకు పోలీస్ ఎంత జాగ్రత్తగా నీట్ చేసిందంటే, మీకు ఎక్కడ కూడా లాఠీచార్జ్ చేయలేదు. ఫస్ట్ ఎక్కడైతే పోలీస్ని అటాక్ చేసినాక పరిస్థితి చేయలేకెళ్ళి జారిపోతుంది అన్నప్పుడు లాఠీచార్జ్ చేసింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలు అని చెప్పి వీళ్ళని ఎవరో రెచ్చగొడుతున్నారు, ఎవరో చేస్తున్నారని చెప్పి ఇంటెన్షనల్గా ఇది చేసినప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చూసి చేసింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, మీకు మేము వాళ్ళని సూటి ఒకటే అడగదలుచుకున్నాం. అసలు మీరు ఇంత దేశ విద్రోహ శక్తులు ఇవన్నీ ఆడైతులు, ఇంట్లో టుకుడే గ్యాంగ్లు ఉన్నారు, ఇవన్నీ ఉండగా కూడా మీరు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేసిండ్రు? అంటే దేశ సమగ్రత గురించి మరి యూనిటీ గురించి మాట్లాడేది లేదు ఇక్కడ. ఏది ఉన్నా కూడా వాళ్ళ అవకాశవాదంకి చూసుకొని మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా అవకాశవాదులుగా చూసే వ్యక్తులు కాంగ్రెస్ వ్యక్తులు. ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారిని కూడా చూస్తే వారు ఇచ్చే స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందండి? ఒక్క కరెక్ట్ స్టేట్మెంట్ లేదు. జితేంద్ర గారు, ఒక చిన్న ప్రశ్న. వాస్తవంగా దాదాపుగా 3 పర్యాయాలు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత ఎక్కడైనా మత ఘర్షణ కానివ్వండి, ఎక్కడైనా బాంబు బ్లాస్టింగ్స్ కానివ్వండి, ఎక్కడైనా జరిగాయా? మోదీ ఉండబట్టే ఇవన్నీ ఈరోజు భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా నిద్రపోతున్నారు అంటూ ఒక పక్క క్రెడిట్ చెప్పుకుంటూనే, మళ్ళీ ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు సంఘ విద్రోహ శక్తులు జొరబడ్డారు, విదేశీయులు జొరబడ్డారు అంటున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళు ఈ ఉద్యమం వచ్చేదాకా వీళ్ళు ఎక్కడన్నా దాంకుని ఉన్నారా? మళ్ళీ ఎందుకు ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయలేకపోయింది? ఈ సంఘ విద్రోహ శక్తుల్ని విదేశీ శక్తులు మళ్ళీ ఇన్నాళ్ళు ఆ ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ తిరుగుతున్నప్పుడు అదే పశ్చిమ బెంగాల్లో ఇదే విధంగా తిరుగుతున్నారనే కదా అక్కడ చెప్పి అక్కడ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటే ఇన్నాళ్ళు మళ్ళీ ఏం చేసింది? సైలెంట్గా ఎందుకు కూర్చుంది? ఇప్పుడు పరిస్థితి ఇక్కడ వచ్చినప్పుడు సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, విదేశీ వాళ్ళు ఉన్నారని మళ్ళీ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇప్పుడు ఇవాళ మెయిన్గా పార్లమెంట్లో మీరు మాట్లాడేటప్పుడు బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్ని పిలిచింది.
దీని నీట్ గురించి ఒక విధమైన చర్చలు పెడదాం. మరి ఇంకోసారి ఇట్లాంటిది కాకుండా ఏం చేస్తే బాగుంటది అనేది కూడా చర్చ కూర్చుందామని చెప్పి కూడా పిలవడం జరిగింది. దానికి అపోజిషన్ 4 రోజులు నడిచింది పార్లమెంట్. ఏమన్నా ఒక్క విషయం అన్నా మాట్లాడిందా దాని గురించి? వాళ్ళు ఇష్టం వచ్చిన అరుసుడు పెట్టిండ్రు. మరి మీరు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఒక్కటి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్కరు ఇప్పుడు ఇవాళ ఫారెన్ రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాని గురించి దాన్ని ఇంటెన్షనల్ పెట్టుకొని రేపు ఇట్లాంటి మేము క్రిస్టియన్ మిషనరీస్ ఎట్లాంటి ఏం చేయలేమని చెప్పి ఇవన్నీ ఏం చేయలేమని చెప్పి అట్లాంటి ఫండింగ్ ముంగటికి రాదని చెప్పి అదొక శక్తులు. ఇంకొకటి ఇవాళ మీరు ఆడ చూస్తే జొమాటో కానీ ఇవన్నీ చూస్తే కూడా నియర్ బై 2000 పార్సళ్ళు 3000 పార్సళ్ళు అన్నోన్ వ్యక్తులు బుక్ చేసి పంపించడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఫండ్? వాళ్ళు డైరెక్ట్ చెప్తుండ్రు ఇవన్నీ కూడా బయట దేశాల నుంచి వెళ్ళి చేసి పంపుతున్నారు, లేకపోతే ఇంకెక్కడి నుంచి వెళ్ళి వస్తుందో కూడా కరెక్ట్ తెలుస్తలేదు. కానీ ఇది అవన్నీ కూడా ఇన్ని పార్సల్ ఒక జొమాటోకి 2000 3000 పార్సళ్ళు ఎవరు ఇవ్వగలుగుతారు? మీరు బయటికి వచ్చి ఇవ్వలేని పరిస్థితిలా అవన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి మేము ఖచ్చితంగా బయట పెడతాం. బీజేపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరి వీడియోస్ తీసుకున్నది, ప్రతి ఒక్కరిది అందరిది వీడియో రికగ్నిషన్ తోని ప్రతి ఒక్కరిని కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఇంట్లో నీట్ సంబంధించిన కాక వ్యక్తులు ఇంకెవరెవరు ఉన్నారో ఎవరెవరు చెరబడ్డారో ఈ ప్రొటెస్ట్లా వాళ్ళందరినీ కూడా బహిర్గతం చేసి బయట పెడతాం. సంఘర్ష శక్తులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. రామచంద్ర గారు, జితేంద్ర గారు చెప్పినట్టు ఇందాక మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు, ఒక వారంలో ఢిల్లీలో భారీ మార్పులు జరగబోతున్నాయి, ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సూచికలు, అంటే జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధం అన్నారు. జితేంద్ర గారు చెప్పినట్టు ఎవరెవరైతే ప్రశాంతంగా సమస్య ముగిసిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరున్నారు, వీళ్లకు ఫుడ్ ఆర్డర్లు చేసింది ఎవరు, ముంబై నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు చేసింది ఎవరు, అదేవిధంగా ఇప్పటికే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమం అనకూడదు